అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'ఐ హేట్ యూ రావణ్' 19వ భాగం. రచయిత బుజ్జిగారు. ఫ్రెండ్ బీ ఫ్రెండ్‌లా ఉండు బే! దాన్ని టచ్ చేశావనుకో నిన్ను టర్కీకి పార్సెల్ చేస్తాను. పో బే బయటికి. నా చిట్టి పాప ఎక్కడుందో తీసుకురా 5 మినిట్స్‌లో అని అంటూ ఉన్న విక్కీ బిహేవియర్‌కు అర్థం కాక ఖ్యాతికి పిచ్చి పట్టేలా ఉంది. అరుకి కూడా అలానే అనిపిస్తుంది. వీడేంటసలు అని అనుకుంటూ ఉండగా అరు అంటూ పాప పరిగెడుతూ వచ్చి మామ్, మామ్‌కేమైందంటూ నిధిని చేరగా అరు అన్నప్పుడే డోర్ వైపు చూసిన విక్కీకి అక్కడ నిధి, డాడ్, డాన్ మామ కనిపించేసరికి తనకి కోపం వస్తుంది. ఎందుకో విక్కీ మనసులో అసలు వీడెవడు? వీడిని చూస్తుంటే నాకు కోపం వస్తోందేంటి? ఎవడ్రా వీడు? అనుకుంటూ ఉండగా పాప, పాపకేమైందరు? అంటూ వచ్చి నిధి పక్కన ఉన్న విక్కీని చూసి వీడెవడు అరు? అంటాడు. హలో! వీడెవడేంటి? అసలు నువ్వెవరు? అంటే డాన్ మామ కోపంగా జరుగు అని విక్కీ నెట్టి పాప అంటాడు. నిధిని పాప అనే పిలుస్తారు అమిత్ గారు. చిన్నప్పటి ప్రేమ ఇప్పుడు చూపిస్తూ కూతుర్ని చిన్నపిల్లలా చూసుకుంటాడు. అమిత్ గారే తినిపిస్తారు. అమిత్ గారు కాళ్ళు కూడా ఒత్తుతారు కూతురివి. పెద్ద డాన్ అయినా వాటిని వదిలి అంటే వదల్లేదులే. బట్ నిధికి తెలియకుండా అన్నీ చేస్తాడు. డాన్ మామ అరు ఏమైంది నిధికి? అంటే విక్కీ ఒరేయ్ బ్లూ ఐస్ వీడెవడ్రా? పాప అంటున్నాడు. నా బేబీ వీడికి పాప అవుతుందా? అంటాడు. అసలు నువ్వెవర్రా? నా పాప చెయ్యి వదులు అని విక్కీని వెనకకి నెడుతున్న డాన్ మామతో మామ నన్ను నా బేబీకి దూరంగా నెడితే నా పాపతో నీ పాపతో ఈ దేశాన్ని వదిలిపెట్టి పోతానంటాడు. డాన్ మామకి ఒక నిమిషం ఏం అర్థం కాదు. మామ ఆ పిలుపు అరువు పిలిచినా కానీ అభి మామ అన్నప్పుడు అమిత్ గారు ఎలా ఫీలయ్యేవారు? ఇప్పుడు సేమ్ ఫీలొస్తుంటే వీడెవడసలు అనుకోని కోపంగా పోరా బయటికి అని నెట్టి అరువు డోర్ క్లోజ్ చెయ్యి అంటాడు. విక్కీ ఓకేనా? పాపని నాతో తీసుకుపోతా. పాప అని అంటే నిధి విక్కీ వైపు చూస్తూ ఉంటుంది. పక్కన మన రూమ్ నాతో వస్తావా? ఐస్ క్రీమ్ ఉంది ఇస్తాను అంటే ఐస్ క్రీమ్‌నా? ఓకే అని పరిగెడుతూ విక్కీ దగ్గరికి వెళ్ళిన నిసీని ఎత్తుకొని గట్టిగా హత్తుకుంటాడు. ఆ స్పర్శ తనకి చాలా బావుంది. మనసులో ఒకలాంటి ఫీలింగ్. అది ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు విక్కీకి. అరు నిషితో నిషి వచ్చెయ్ అంటాడు. విక్కీ ఒరేయ్ బ్లూ ఐస్ నీకు కూడా ఇస్తాను రారా! ఐస్ క్రీమ్ అంటే డాన్ మామ అరు వెళ్ళనివ్వు అని అంటాడు. మరి డాన్ మామ ఎందుకు వెళ్ళమంటున్నాడో ఆ మాటకి విక్కీ గుడ్ మామ లవ్ యూ అని చెప్పి నిషిని తనతో పాటు రూమ్‌లోకి తీసుకొని వెళ్తుంటే ఖ్యాతి వెళ్తూ అరుని చూస్తుంది. అరు కూడా చూస్తాడు కోపంగా కాదు. ఈసారి జస్ట్ చూస్తాడంతే. సారీ అని చెప్తుంది చిన్నపిల్లలా చెవులు పట్టుకొని. అరు నవ్వుతూ ఓకే పాప జాగ్రత్త అంటాడు. ఓకే థాంక్స్ అని చిన్నగా నవ్వి విక్కీ రూమ్‌లోకి వెళ్తుంది. నిసికి ఐస్ క్రీమ్ తినిపిస్తూ ప్రేమగా నిసిని చూస్తున్న విక్కీతో బావా అని పిలిస్తే డోంట్ డిస్టర్బ్ ఖ్యాతి. మామ్‌కి కాల్ చేసి విషయం చెప్పంటాడు. ఏమని చెప్పాలి బావా అంటే నీ కొడుక్కి కోడలు దొరికిందని అంటే బావా ఈ పాప తన పాప. నీకు అర్థమవుతోందా? తనకి పెళ్లయింది. తన కూతురే ఈ పాప. నువ్వు తనని ఇష్టపడుతున్నావా? తన హస్బెండ్‌కి తెలిస్తే అని అంటే విక్కీ వాడు ఉన్నాడో పోయాడో అని అంటాడు. నిసి మా డాడ్ తప్పిపోయాడు హీరో అని అంటుంది విక్కీతో. విక్కీ, ఖ్యాతి షాకై తప్పిపోయాడా? అని అడిగితే నిసి అవును హీరో. మా డాడ్ మా మమ్మీ మాట్లాడడం లేదని తన మీద కోపంతో ఎక్కడికో వెళ్ళిపోయాడంట. అలా వెళ్ళిన మా డాడ్‌కి ఎలా రావాలో మర్చిపోయి ఉంటాడు. ప్లీజ్ హీరో మా డాడ్‌ని కనిపెట్టి నా కోసం తీసుకొస్తావా? నేను డాడ్‌ని చాలా మిస్ అవుతున్నా. మమ్మీ ప్రతి నైట్ మిడ్‌నైట్‌లో లేచి డాడీ పిక్ చూస్తూ ఏడుస్తుంది. మా మమ్మీకి మా డాడీ అంటే చాలా లవ్. నాకు కూడా మా డాడీ అంటే చాలా ఇష్టం. నాకు మా డాడ్ కావాలని అంటుంది ఏడుస్తూ. విక్కీకి ఆ మాటలు బాధగా ఉంటాయి. నిసీని హత్తుకొని మీ డాడ్ ఎక్కడున్నా వస్తాడులే బేబీ అని అంటే నిసి విక్కీని హత్తుకొని నీకొకటి చెప్పాలా హీరో అని అంటే చెప్పు బేబీ అంటాడు. మీరు మా డాడీ అయితే ఎంత బావుండో. నాకు మీరు బాగా నచ్చారు అంటుంది. బుగ్గ మీద ముద్దు పెట్టి పాప మాటలకి పాప ముద్దు పెట్టగానే ఒక్క నిమిషం తన మైండ్‌లో ఏదో రన్ అవుతుంది. ఒక నిమిషం తల పగిలిపోయినట్టుగా పెయిన్ వస్తుంది. తన 2 చేతుల్లో తల పట్టుకొని ఆ పెయిన్‌ని భరించలేక బెడ్ దిగి తన తలని గోడకు వేసి కొట్టుకుంటాడు గట్టిగా. ఖ్యాతి, బావ అని అంటూ పాప, హీరో అని ఏడుస్తూ వస్తారు. ఖ్యాతి కంగారుగా బావ ఏమైందంటే పెయిన్ తట్టుకోలేకపోతున్నా అని అంటూ అంతే కింద పడిపోతాడు విక్కీ. ఖ్యాతి కంగారు పడుతుంటే నిసి వెళ్లి అరుని పిలుచుకొనొస్తుంది. అరు వచ్చేసరికి కింద పడిపోయి తలకి బ్లడొస్తున్నా విక్కీని చూసి ఏమైందంటాడు. ఖ్యాతి ప్లీజ్ హెల్ప్ మీ. హాస్పిటల్‌కి తీసుకొని వెళ్దామంటే ఓకే రండని విక్కీని హాస్పిటల్‌కి తీసుకొని వెళ్తారు. డాన్ మామకి నిసి నాతోనే ఉంది. ఆ మెంటల్ గాడిని
హాస్పిటల్‌కి తీసుకొని వెళ్తున్నా అంటే అరువు వైపే కోపంగా చూస్తుంది ఖ్యాతి. ఖ్యాతి వైపు చూసి డాన్ మామతో వాడేంటో మామ డిఫరెంట్ క్యాండిడేట్. బంగారం ఎలా ఉంది అంటే ఇప్పుడే కళ్ళు తెరిచింది నేనొస్తాలే జాగ్రత్త వాడు అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఖ్యాతి వైపు చూసి ఏంటి మీ బావని మెంటల్ అంటే కోపం వచ్చిందా? అని అంటాడు. ఏమీ మాట్లాడదు. నాకు టెన్షన్‌గా ఉంది. ప్లీజ్ హాస్పిటల్‌కి పోనివ్వండి అని అంటుంది. నీకు మీ బావంటే ఇష్టమా అని అడుగుతాడు అరు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం కదా! ఆ ఎఫెక్షన్ అండి అని అంటుంది. అసలు మీ బావ ప్రాబ్లమ్ ఏంటి అంటాడు. మా బావకి 5 ఇయర్స్ బ్యాక్ యాక్సిడెంట్ అయింది. ఆ రోజు నుంచి 6 మంత్స్ కోమాలో ఉన్నాడు. తర్వాత ఇలా ఎప్పుడూ కోపంగా అందరికీ దూరంగా ఉంటాడు. కానీ ఈరోజు మా బావ బిహేవియర్ అసలు నేనెప్పుడూ కూడా చూడలేదు. తను కాలేజీలో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని లవ్ చేశాడు. అప్పుడు చాలా హ్యాపీగా ఉండేవాడు. తనకి మ్యారేజ్ అని తెలిసి ఇండియాకొచ్చాడు. ఇండియాలో యాక్సిడెంట్ అయింది. ఆ రోజు నుంచి బావ ఫేస్‌లో ఆనందం లేదు. మా అత్తయ్య కన్నా అని పిలిచినప్పుడు తన ఫేస్‌లో స్మైల్ వస్తుందంతే. ఇప్పుడు ఈరోజు ఇంతకుముందు జరిగింది. అసలు నేనే నమ్మలేకపోతున్నా. మీ ఫ్రెండ్‌ని అలా సారీ అండి అని అంటుంది. నాకు కూడా ఆ మెంటల్ గాడు అలా చేసినప్పుడు నా జేబులో ఉన్న గన్ తీసి షూట్ చేయాలనిపించింది కానీ ఆగిపోయాను. అదే ఒకప్పటి ఆరుష్ అయితే ఈ పాటికి మీ బావ డెడ్ బాడీ లండన్‌కి పార్సిల్ అయ్యేది అంటే ముద్దు పెడితే చంపేస్తారా అంటుంది. అరు వైపే చూసి నేను నీకు మీ బావ ముందు అలా లిప్ కిస్ ఇస్తే అని అంటున్న అరు వైపు చూస్తూ ఏమంటున్నారు మీరు? అని తన చేతులతో నోరు మూసుకొని కోపంగా చూస్తుంది అరుని. మీ మాటలాపి మా విక్కీ గాడి సంగతి చూడండి ముందు. ఖ్యాతి అలా మూతికి చెయ్యి అడ్డు పెట్టుకోగానే తన చెయ్యిని చూస్తూ నవ్వి నేనొక అమ్మాయి ఇష్టం లేకుండా తనని తాకనులెండి. కానీ అని అంటూ తన కళ్ళల్లో నా మీద ఇష్టం కనిపిస్తే మాత్రం క్షణం కూడా దూరంగా ఉండను అంటాడు. ఆ మాటకి ఖ్యాతి ఏమీ మాట్లాడదు. మీరు హాస్పిటల్‌కి తీసుకువెళ్ళండి అంటే వచ్చేసామా అని కారు ఆపి విక్కీని తీసుకొని హాస్పిటల్‌లోకి వెళ్తారు. డాక్టర్స్ తనని చెక్ చేసి కొన్ని టెస్టులు చేయాలి. వెయిట్ అతను బాగానే ఉన్నాడు అని చెప్తే అప్పుడు హ్యాపీగా ఫీలవుతుంది ఖ్యాతి. నిసి ఏమో పరువు దగ్గరకొచ్చి హీరోకేమీ కాదు కదా అని ఏడుస్తూ ఉంటే, ఏం కాదు నిసి మీ హీరో బానే ఉన్నాడని చెప్పి ఖ్యాతి వైపు చూస్తాడు. ఇప్పుడు వాళ్ళ మామయ్యకి ఏం చెప్పాలని ఆలోచిస్తున్న తనని చూస్తూ దగ్గరికి వెళ్లి తన చెయ్యి పట్టుకొని ఇలా రా అని తనని బాల్కనీలోకి తీసుకువెళ్తాడు. ఖ్యాతి చేతులు చల్లగా అవుతూ ఉంటే ఏమైంది నీకు? అని అంటాడు. మా మామయ్య ఏమో నాకు విక్కీకి పెళ్లి చేయాలని అనుకుంటున్నాడు. కానీ ఇప్పుడు విక్కీ ఇక్కడ ఒక అమ్మాయిని అది ఒక పాప ఉన్న మీ ఫ్రెండ్‌ని ఇష్టపడుతున్నాడంటే మామయ్య ఎలా రియాక్ట్ అవుతాడో అని భయంగా ఉంది అంటుంది. నీకెందుకు భయం? వాడి ప్రాబ్లమ్ అది వాడే చూసుకుంటాడులే కానీ మరి నీ మనసులో ఎవరైనా ఉన్నారా? నీకిలా ఉండాలని ఏమైనా ఉందా? ఇండియన్ అబ్బాయి కావాలా? లేక ఏ దేశమైనా ఓకేనా నీకు? అంటే అరు అడుగుతున్న మాటలకి షాకయి చూస్తూ మీరేం మాట్లాడుతున్నారు? మీ మనసులో ఎవరైనా ఉన్నారా? అని తనకి దగ్గరగా జరిగిన అరుని చూస్తూ ఇప్పుడు మీరు ఇంత దగ్గరగా ఎందుకొస్తున్నారు? ఇక్కడ ప్లేస్ కూడా లేదు నేను జరగడానికి అంటుంది తన చిట్టి కళ్ళని అటు ఇటు తిప్పుతూ చేతులతో తనని తన దగ్గరికి రాకుండా చూస్తూ అందమైన ఎర్రటి పెదవులతో పలికే మాటలు అరుణ్‌కి ఎక్కడ ఉన్నామనేది కూడా మర్చిపోయి ఖ్యాతి నుదుటి మీద ఉన్న వెంట్రుకల్ని సరిచేస్తూ ఇప్పుడు నేను నీకు ప్రపోజ్ చేస్తే నీ ఆన్సర్ ఏంటి అంటాడు. ఖ్యాతి ఏంటి అని తన వైపు ఎదురుగా చూస్తుంటే నాకు టైమ్ వేస్ట్ చేయడం, ఇంకా సాగదీసి చెప్పడం, టైం తీసుకోవడం ఇష్టం ఉండదు. సో, నా మనసులో నీ మీద ఒక ఫీలింగ్ మొదలైంది. అది నీ సన్నని, అందమైన నడుముని తాకినప్పుడే నా గుండెల్లో నీ రూపం ముద్రించిపోయింది. సో, నా లైఫ్‌లో నా పక్కన నువ్వే ఉండేది. సో, నువ్వు అని తనని చూసి ఆన్సర్ నాకు అర్థమయ్యింది. ఇది హాస్పిటల్ కదా! సో, వాడు కళ్ళు తెరిచాక నిన్నొక ప్లేస్‌కి తీసుకువెళ్తా అని చెప్పి దగ్గరగా ఉన్న పెదవులపై జస్ట్ టచ్ అయ్యేలా ముద్దు పెట్టి ఎవరికో కాల్ చేస్తూ వెళ్ళిపోతాడు. వెళ్తున్న అతనిని అలాగే చూస్తూ ఉంటుంది ఖ్యాతి. డాన్ మామ. డాన్ మామ కాల్ మాట్లాడుతూ ఉంటే మెలుకువ వచ్చిన నిధికి "ఏమైంది నాన్న" అంటుంది చుట్టూ చూస్తూ. "నాన్న ఇక్కడ ఒకతనుండాలి ఎక్కడ" అని అడిగితే విక్కీ గురించని అర్థం అయ్యి వాడికేదో ప్రాబ్లమ్ అంట. వాడి తలని వాడే గోడకు గుద్దుకుంటే హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. నిసి కూడా వెళ్ళింది అరుతో అంటే, నిధి ఫాస్ట్‌గా లేచి మనం కూడా వెళ్దాం రండి నాన్న అని బయటకు వస్తుంటే రూమ్ నుంచి కూతురి కళ్ళల్లో వాడి కోసం కనిపిస్తున్న టెన్షన్ చూస్తూ ఉంటే, రావణ్ నువ్వే కదా రావణ్ అని అనుకుంటాడు. హాస్పిటల్. ఖ్యాతి బయట ఉంటుంది. అప్పటికే టైం రాత్రి 10 అవుతుంది. నిసి పడుకుంటే అరు హాస్పిటల్‌లో పైన ఉన్న రూమ్‌లోకి తీసుకువెళ్ళి పడుకోబెట్టి ఒకరికి కాల్ చేసి
5 ఇయర్స్ బ్యాక్ అభికి యాక్సిడెంట్ ఎక్కడ అయింది కనుక్కో అని అంటే, ఓకే సార్ అని కాల్ కట్ చేస్తాడు. అభి, విక్కీ ఇద్దరు వేరేనా? ఒక్కరేనా? విక్కీ ఇండియా వచ్చాడు. ఏ రోజు? ఎప్పుడు క్యాత్‌తో మాట్లాడాలని అనుకొని క్యాతి కోసం వెళ్తాడు. అసలే చలికాలం పాప లెహెంగాలో ఉంది. స్లీవ్‌లెస్ హ్యాండ్స్. ఇంకా పల్చని దుపట్టాతో పాపం చలి పుడుతూ ఉంటే అలానే నిలబడి 2 చేతులు కట్టుకొని ముంబై సిటీనే చూస్తూ ఉంది. వెనక నుంచి ఆ దృశ్యం చూసిన మన బ్లూ ఐస్‌కి పిచ్చెక్కుతుంది. తన అందాన్ని చూస్తూ ఉంటే, "నువ్వింత లేట్‌గా నా లైఫ్‌లోకి ఎందుకొచ్చావు బేబీ? ఎప్పుడో వచ్చుంటే ఈ పాటికి చక్కగా ఒక బాబో, పాపో ఉండేది." నాలా, నీలా అనుకోని వెనక నుంచి తనని హత్తుకుంటాడు. అలా వెనక నుంచి హత్తుకోగానే ఒక సెకండ్ భయపడ్డ అరు, ఆ స్పర్శకి తనలో అలజడి మొదలవుతుంది. వెనుకకి ఉన్న తనని అతడి ముందుకు తిప్పుకొని, "చలిగా ఉందా బేబీ" అని అంటాడు. అరు మాటలు, చూపులు ఇప్పుడు తన గుండెల్లో అలజడి పెరగగా తన నడుము పట్టుకొని పైకి లిఫ్ట్ అంటే బాబు హైట్‌కి సరిపోవాలి కదా! అలా పట్టుకొని బెదురుతున్న తన కళ్ళని చూసి నవ్వి, దగ్గరగా ఉన్న పెదవులకు ఒక ముద్దు పెట్టి, తనని కిందకి దించి, అతడు వేసుకున్న కోట్‌ని ఖ్యాతికి వేసి తన చేయి పట్టుకొని పైన ఉన్న రూమ్‌లోకి తీసుకొని వెళ్తాడు. వాళ్ళు పైకి వెళ్ళడం, నిధి, అమిత్ గారు విక్కీ ఉన్న రూమ్ వైపు రావడం ఒకేసారి జరుగుతాయి. నిధి కంట్లో తెలియకుండానే విక్కీ కోసం కన్నీళ్లు వస్తూ ఉంటే అమిత్ గారు నిధిని చూస్తూ బేబీ వాడికేం కాదులే అంటే అమిత్ గారి చెయ్యి వదిలి ఫాస్ట్‌గా రూమ్‌లోకి వెళ్తుంది. అమిత్ గారు డోర్ దగ్గరే ఆగిపోతారు. దూరం నుంచే విక్కీని చూస్తూ నువ్వేనా? కాదా? అసలు 5 సంవత్సరాలు ఎక్కడున్నావు? నీ ఫేస్ అది ఎవరిది? నీ మాటలు, నీ పిలుపు వాడిని మాకెందుకు గుర్తు చేస్తున్నాయి? కావాలనే ఇలా ఫేస్ మార్చుకొనొచ్చావా? లేదా నువ్వు నీ గతాన్ని మర్చిపోయావా? ఇన్ని సంవత్సరాలు ఎక్కడున్నావు నువ్వు రావణ్? రావణ్‌వేనా? లేక ఇంకెవరైనానా? నీ గురించి తెలుసుకోవాలని తన గురించి సెర్చ్ చేస్తుంటాడు. నిధి వేగంగా రూమ్‌లోకొచ్చి బెడ్ మీద ఉన్న విక్కీని చూసి తన తలకి కట్టు చూసి ఏడుస్తూ తన దగ్గరికి వెళ్తుంది. తన పక్కన కూర్చొని తన చేతిని పట్టుకొని ఈ స్పర్శ నా అభిది. నాకు తెలుసు. తన స్పర్శ నాకు తెలుసు. నీ స్పర్శ నాకు అర్థమవుతోంది. నువ్వే కదా నా రావణ్. ఇన్ని సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళావు రావణ్ అని రావణ్ మీద పడి ఏడుస్తూ ఉన్న తనని 2 చేతుల్లోకి లిఫ్ట్ చేసి తనని కిందకి చేర్చి తన పైకి చేరిపోతాడు. అసలు ఏం జరిగిందనే టైంలో నిధి కింద, పైన విక్కీ. నిధి అలానే చూస్తూ ఉంటే బేబీ నా కోసం ఏడుస్తున్నావా అంటాడు. తన కనుల చివర ఉన్న కన్నీళ్లను చూస్తూ నిధి ఏమీ మాట్లాడదు. అలానే ఐ హేట్ యూ అంటుంది ఏడుస్తూ. ఇంకా ఐ హేట్ యూ అని అన్నావు మళ్ళీ. నా కోసం ఎందుకేడుస్తున్నావు? ఐ హేట్ యూ అనే పదం నీ పెదవుల నుంచి మాత్రమే వస్తుంది కదా! నీ గుండెల్లో ఉన్న నన్ను నువ్వు ఎప్పటికీ తీసివేయలేవంటాడు. ఆ మాటకి షాకయి విక్కీ వైపు చూస్తుంది. కథ ఇంకా ఉంది. అసలితనెవరు? నిజంగా విక్కీయేనా? లేదా అభిరామా? అభిరామ్ అయితే మరి ఫేస్ ఎందుకు మారిపోయింది? నిజంగా అభి అయితే విక్కీలా ఎందుకొచ్చాడు? అసలు అభి యాక్సిడెంట్ వెనుక చేసిన కుట్ర ఎవరిది? తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.